హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది అన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10. మీ 10 మంది కంటే నా ఒక్కడి సౌండే ఎక్కువ వస్తుంది. చెప్పండి మంచిగా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. వాక్యంలోకి వెళ్దాం. యేసువార్త ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త మంచిది. ఎన్నో అధ్యాయం? 17వ అధ్యాయం. నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేవుని గురించి మాట్లాడినాడు. మన మాటలు ఎందు మన దేవుని ఎందు దేవుణ్ణి కనపరచాలా? ఇంకా మన మాటల్లో మన క్రియల్లో దేవుని ఎదుటివారు కనపరిచే విధంగా ఉండాలా. ఇంకా అంశం ఏంటి? మనకు అంశం గుర్తొస్తే లోపల ఉండేది మొత్తం గుర్తొచ్చేస్తుంది అన్నమాట. అంశం ఏంటి? ఆకు కంటే పచ్చగా ఉండాలా. ఇంకా నేను పోయిన సంవత్సరం పోయిన వారం ఏది జరిగింది అడగట్లే. నిన్న జరిగిందే, రాత్రి జరిగిందే, నిన్న జరిగిన ప్రార్థనలో పెద్దవాళ్ళని గౌరవించాలి, చిన్నవాళ్ళు తన్నాలి, ఎదుటోళ్ళని బూతులు తిట్టాలా. అసలు నిన్న దేవుడు దేని గురించి మాట్లాడినాడు? ఈ అమ్మ మాకేం చూసి మాకు నిద్ర వస్తుంది, పేడ పురుగులు వస్తాయి, వాటిని చూసుకోవడం సరిపోయా. నిన్ను దేవుడు దేని గురించి మాట్లాడినాడు అంటే దేవునికి ఎవరు ఇష్టం లేకుండా ఉంటారు అనే దాని గురించి మాట్లాడినాడు. ఎవరిని దేవుడు ఇష్టపడాడు అనే అంశం గురించి మాట్లాడినాడు. ఎవరిని ఇష్టపడా? తాగుబోతుల్ని, ఇంకా తిరుగుబోతుల్ని, సినిమాలు సీరియల్ చూసుకునే వాళ్ళని, వక్కా కేసుకోవాలి. మీరు చేసేటన్నీ చెప్తాను అన్నమాట. నడిచే వాళ్ళని. అక్కడ ఒక మాట ఉంది, వీళ్ళు దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఎవరు వల్ల? అది టాపిక్, అంశం. నిన్న అంశం ఏంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అనేది అంశం. మీరు అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేనేం మొత్తం చెప్పలా. అసలు అంశం ఏంటి? ఆ అంశం మనకు గుర్తొస్తే మొత్తం చెప్పేస్తాం మనం. అదే గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా. అది గుర్తుపెట్టుకోవాలంటే మనకు రాత్రి ఏం జరిగిందో మనం ఆలోచించాలి. అందుకని సీరియల్ కల్లా సినిమాల కల్లా ఏమోసుకుంటే రాదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. సాధ్యం ఎప్పుడు? అసాధ్యం అంటే ఏంటి? దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం ఎప్పుడు? విశ్వాసం లేకపోతే. సాధ్యం ఎప్పుడు? దేవునికి ఇష్టంగా ఉండేది ఎప్పుడు సాధ్యము? అంతే, ఆపోజిట్. అంతే. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండలేవు, అది అసాధ్యం. విశ్వాసం ఉంటే సాధ్యం. అంతే, సింపుల్. హల్లెలూయా. సరే, మత్తయి సువార్తలో దేని గురించి విన్నారా? మాకు నేను చెప్పిందే గుర్తులేదు. మత్తయి సువార్త ఇప్పుడు 3 రోజుల ముందు 4 రోజుల ముందు చెప్తే ఇంకా గుర్తుంటుంది. అని అంటే ఇప్పుడు యూట్యూబ్లో చేసినాడు కాబట్టి చెప్పేస్తాడు చూసి. హల్లెలూయా. దేని గురించి చెప్పినాడు దేవుడు ఆ రోజు? ఎవరి మాట ఎవరు వినాలి అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు ఆ రోజు. ఒకవేళ మీరు అందరూ మర్చిపోయింటే మళ్ళీ యూట్యూబ్లో ఉంటుంది, ఓపెన్ చేసి చూసుకోండి. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడు చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. నిద్రమత్తులు అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎంతమంది నిద్రమత్తులు ఉంటారా స్వామి? మీరు వాళ్ళు దొరికారా కదా? అందరికి నిద్ర వస్తుందా? అట్లా నిద్ర వస్తుంది. అయితే మనం ఎప్పుడు వచ్చినాం అది చెప్పాలి ముందు. దేవుడికి చెప్పేటప్పుడు మనం చెప్పాలా. దేవుడు ఎన్ని గంటలు రమ్మన్నాడు? 7 అన్నారు కదా, మనం ఎన్ని గంటలు వచ్చినామా? మళ్ళీ గమ్మున వినాలా. ఎన్ని గంటలకు వాక్యం అయిపోవాలని చెప్పకూడదు దేవుని దగ్గర. చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 9 నుంచి 13 వరకు. వారు కొండ దిగి వచ్చుతుండగా మనిషి కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనో చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను.
అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రాలు ఎందుకు చెప్తున్నారని ఆయన అడిగారు. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారితో అతనిని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందుకోతున్నాడని మీతో చెప్పుచున్నాను. అప్పుడు ఆయన బాప్తిజం ఇచ్చు యోహాను గూర్చి తమతో చెప్పునని శిష్యులు గ్రహించింది. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, యేసు ప్రభు వారు కొండ మీద రూపాంతరం అంతా అయిపోయిన తర్వాత ఆ కొండ దిగి వస్తున్నారు. ఎవరెవరు? యేసు ప్రభుతో పాటు ఎంతమంది? 12 మంది పోయినారు కొండ మీదకి. ఎంతమంది పోయినారు? ఎంతమంది విన్నారు? యేసు ప్రభు ముందర జరుపుకోండి. మీరు ముందర జరుపుకుంటే వినడానికి కూడా మీకు బాగా వినిపిస్తుంది. గోలు కలుకుంటారు, బల్లిలాగా నిద్రపోతా అంటారు. దేవుని సన్నిధిలో అసలు నిర్లక్ష్యం ఆత్మీయం ఉండకూడదు. హల్లెలూయా. ఎంతమంది విన్నారు యేసు ప్రభుతో పాటు కొండ మీదకి? ఆ రోజు ఎప్పుడో మర్చిపోయినాం. ఎంతమంది విన్నారు? 3 విన్నారు. పేతురు, యోహాను, యాకోబు. యేసు ప్రభు ఆ 3 కొండ మీద తీసుకెళ్ళి అక్కడ రూపాంతరం వచ్చింది. ఆయన మహిమను చూపించాడు. అక్కడ మోషే ఏలియాతో మాట్లాడినాడు. తర్వాత అక్కడి నుంచి కొండ దిగి వస్తూ ఉన్నారు. పైనుంచి కొండ మీద రూపాంతరం అయిపోయిన తర్వాత యేసు ప్రభు కిందకి దిగి వస్తూ ఉంటే వీళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించాడంట. నేను ఇట్లా కొండ మీద రూపాంతరం చెందాను కదా, మోషే ఏలియా వచ్చి మాట్లాడినాడు కదా, ఈ దర్శనం మీరు నేను చనిపోయి మళ్ళా లేస్తాను తిరిగి, అంతవరకు మీరు ఎవరికి చెప్పొద్దండి అని చెప్తే, అప్పుడు ఆయన శిష్యులు ఏమంటున్నారంటే, ఇలాగైతే ఏలియా ముందు రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన్ని అడిగిరి. అయితే ప్రభా, నువ్వేమో నేను చనిపోయిన తర్వాత లేచిన తర్వాత మళ్ళీ చెప్తున్నా అంటున్నావే, కానీ శాస్త్రాల్లో ఏలియా మీకంటే ముందు రావాలని చెప్తున్నారు కదా, మరి నువ్వు చనిపోయి వెళ్ళిపోతే ఏలియా ఎప్పుడు వస్తాడు అని అడిగితే, వెంటనే యేసు ప్రభు అంటున్నాడంట, రాయబడిన మాట, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను. ఏలియా నాకంటే ముందు వస్తాడన్న మాట నిజమే, ఆయన ముందే వచ్చి అన్నిటినీ చక్కబరుస్తాడన్న మాట నిజమే. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే, మీరేమనుకుంటున్నారు, నేను చనిపోయిన తర్వాత ఏలియా వస్తాడేమో అనుకుంటున్నారు. కానీ ఏలియా ఎప్పుడో వచ్చేసినాడు. ఆల్రెడీ ఏలియా వచ్చేసి సమస్తాన్ని చక్కబెట్టినాడు. అయితే అక్కడ రాయబడిన మాట, వారతనిని ఎరుగుక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి. అయితే ఏలియా వచ్చి చక్కబెడుతుంటే అక్కడ ఉండే వాళ్ళందరూ అతనే ఏలియా అని తెలుసుకోలేకుండా వారి ఇష్టం వచ్చినట్లు ఆ ఏలియా విషయంలో చేసినారంట. అప్పుడు కింద మాట్లాడుతూ, అప్పుడు ఆయన బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి చెప్పానని వారు గ్రహించిరి. ఆ ఏలియా ఎవరంటే బాప్తిస్మం ఇచ్చే యోహాన్ లాగా వచ్చినాడని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు అడుగుతున్నారు ఏమనంటే, ప్రభువా, మీకంటే ముందు ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెట్టుతాడని చెప్పినారు కదా, మరి మీరు చనిపోయి వెళ్ళిపోతే ఏలియా మీకంటే ముందు రావాలి కదా అని చెప్తే, యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఏలియా ఆల్రెడీ వచ్చాడు. ఏలియా వచ్చి చక్కబెట్టాడు కొన్ని విషయాల్ని. ఎలాగైతే శాస్త్ర గ్రంథాల్లో రాయబడిందో, పూర్వకాలం ఎలాగైతే ప్రవచనాలు చెప్పబడ్డాయో, ఏలియా వస్తాడు సమస్త మార్గం చక్కబరుస్తాడని చెప్పబడిందో, అలాగా ఏలియా వచ్చాడు, వచ్చి సమస్తమును చక్కబెట్టాడు. అయితే చాలామంది ఇతనే ఏలియా అని గ్రహించలేకపోయారు అని అక్కడ యేసు ప్రభు శిష్యులతో చెప్పినట్లు మనం వింటున్నాం. సో దీని నుంచి, ఈ సందర్భం నుంచి ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు,
దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటో ఈరోజు తెలుసుకోవాలి. ఈ సందర్భం నుంచి దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభుకు ముందే ఏలియా వచ్చాడా లేదా? యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని, నాకంటే ముందే ఏలియా వచ్చాడు అని చెప్తున్నాడు. ఆ ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టాడంట. ఏం చేశాడు? సమస్తమును చక్కబెట్టాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఏలియా చక్కబెట్టినది ఏమిటి? ఏలియా చక్కబెట్టిన మార్గము ఏమిటి? చక్కబెట్టినాడంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు చక్కగా పెడతాం మనము? ఇంట్లో కానీ బయట కానీ ఎప్పుడు చక్కగా పెడతాం? ఎప్పుడు? అదే చెప్పండి, ఎప్పుడు చక్క పెడతాం? అన్ని చిందరవందరగా పడిపోయింటే వాటిని అన్నింటినీ చక్కగా పెడతాం. అంటే ఏలే ఏదో చక్కబెట్టాడంట. అసలు ఆయన ఏం చక్కబెట్టాడు? ఏలే ఎవరంటే ఎప్పుడో పుట్టిన ఆయన, పాత నిబంధన కాలంలో ఎప్పుడో పుట్టిన ఆయన ఏలే, దావీదు కాలంలో పుట్టినవాడు. అప్పుడు పుట్టి చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ప్రవక్తలు మళ్ళీ చెప్పినారు, ఏలియా అప్పుడు చనిపోయినాడు కదా, కానీ ఏలియా లాంటి ఆయన ఒక ఆయన పుడతాడు, ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెడతాడు, క్రీస్తు కంటే ముందు ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెడతాడు అని చెప్తారు. ఆ తర్వాత కాలంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను పుడతాడు. ఎవరు పుడతారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏలియా వలె పుట్టి దేవుని మార్గాన్ని చక్కబెడతాడు. ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించే యేసు ప్రభు చెప్తాడు. ఏమనంటే, జనులందరూ ఇంకా ఏలియా రాలేదు, ఏలియా ఎప్పుడు వస్తాడో అనుకుంటున్నారు, కానీ ఆల్రెడీ ఏలియా ఎప్పుడో వచ్చినాడు, పుట్టినాడు. ఆ ఏలియా ఎవరో కాదు, బాప్తిస్మం ఇచ్చే యోహానే. ఆ ఏలియా వచ్చినాడంట, అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాన్లాగా పుట్టినాడంట. పుట్టి ఆ మార్గాన్ని అంతా చక్కబెట్టాడంట. అసలు ఆ ఏలియా చక్కబెట్టిన మార్గం ఏంటో మీరు తెలుసుకోవాలి. అసలు ఏలియా లాగా వచ్చిన బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి చక్కబెట్టిన మార్గం ఏంటి అనేది మనం తెలుసుకుంటే, దాని నుంచి నువ్వేం నేర్చుకున్నావు, అతను చక్కబెట్టిన మార్గంలో నువ్వు ఉన్నావా లేదా అనేది నీకు అర్థమవుతుంది. సో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న అంశం ఏలియా చక్కబెట్టిన మార్గం. చెప్పండి, చూద్దాం. ఏలియా గురించి, ఏలియా అంటే ఎవరని చెప్పినాడు యేసు ప్రభు? బాప్తిస్మం ఇచ్చే యోహానని చెప్పాడు కదా. సో ఆ బాప్తిస్మం ఇచ్చే యోహానని ఏలియా చక్కబెట్టిన మార్గం ఏంటంటే, అదే మత్తయి సువార్త తీసుకోండి, 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మరి నీకు బైబిల్ చదవడం వచ్చామా? మళ్ళీ ఎందుకు తీసినావు? నీకు బైబిల్ చదివారు ఎందుకు తీసినావు? వాళ్ళు చదువుతారు, ఇన్ను బైబిల్ రాని వాళ్ళు మూసేయండి. బైబిల్ వచ్చిన వాళ్ళు చూడండి, బైబిల్ రాని శ్రద్ధ వాళ్ళు చెప్పేది వినండి. మీరు అక్కడ చూసేది ఏముండదు కదా, చూసినా కూడా మీకేం తెలియదు కదా. హల్లెలూయా. ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, అరణ్యములో కేకవేయి ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఇతడు ఏం చేశాడంట? ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రభు మార్గాన్ని సరళం చేశాడంట, చక్కబెట్టాడంట. యేసు ప్రభు రాకముందే ఆ మార్గాన్ని అంతటిని చక్కబెట్టాడంట. ఇదే ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం. యేసుక్రీస్తు రాకముందు ఆ ఏలియా చక్కబెట్టిన మార్గం ఏంటి, అసలు ఏం చక్కబెట్టాడు అది మనం తెలుసుకోవాలి. అందులో అక్కడ చెప్తున్న మాట, ఏలియా బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్తున్న మాటలు 3 ఉన్నాయి. ఆ 3టినే యోహాను చక్కబెట్టాడు. అది ఏంటంటే అక్కడ చూడండి, 1వ వచనంలో, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందిడి. 3 విషయాలని బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఏలియా రూపంలో వచ్చిన బాప్తిస్మం ఇచ్చే యోహాను 3 విషయాల్ని చక్కబెట్టాడు. యేసుక్రీస్తు రాకముందే, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకముందే, ఆయన అంటే యేసుక్రీస్తు సేవ ప్రారంభం కాకముందే బాప్తిస్మం ఇచ్చే యోహాను 3 విషయాలను చక్కబెట్టాడు. అందులో మొట్టమొదటిది, ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను పలికిన మాట ఏంటి?
ఏం పలికాడు అక్కడ? హల్లెలూయా. ఏం మాట అది? పరలోక రాజ్యము సమీపిస్తున్నది అని దాని గురించి చక్కబెట్టాడంట. పరలోక రాజ్యం అంటే పరలోక రాజ్యం అంటే ఏందిరా? పురాణి దేనికోసం నమ్మను ఇక్కడ? పరలోక రాజ్యం అంటే ఏంది? స్వర్గం రా నాయన. పరలోక రాజ్యం అంటే స్వర్గం అంటే పరలోక రాజ్యం తెలియకుండా పరలోక రాజ్యం గురించి మాట్లాడేసారా మీరు? పరలోక రాజ్యం మరో పేరే స్వర్గం. ఏంటి? అక్కడ బాప్టిజం ఇచ్చే యోహాను ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యం దగ్గరగా ఉంది, వచ్చేస్తుంది, స్వర్గంలోనికి వెళ్ళే టైము దగ్గరలో పడుతుంది అని చెప్తున్నాడంట. అంటే అంతవరకు ఎలా ఉన్నారు వీళ్ళందరూ? ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది? అందరూ ఎలా ఉన్నారంటే ఆ పరలోక రాజ్యం గురించి ఊరు పట్టించుకోవట్లేదంట. ఈయన కేకలు వేసి చెప్తున్నాడంట అరణ్యంలో, పరలోకం వచ్చేస్తుందిరా, రే స్వర్గానికి టైం అయిపోయిందిరా, తొందరగా స్వర్గంలో ప్రవేశించాలరా, ఏం చేస్తున్నారా మీరందరూ అని ఆ అరణ్యంలో గట్టిగా కేకలేసి మరీ చెప్తున్నాడంట. ఎప్పుడు కేకలేస్తాం? అది చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు, దగ్గరకు వచ్చేసినప్పుడు. మీకు అర్థమయ్యే భాష చెప్తా. బండ్లో పోతాను, నేనే బండ్లో పోతాను అనుకోండి, ఎదురుగా లారీ వచ్చేస్తుంది. చెప్పేదేనండి, ఎదురుగా లారీ వస్తుంది, నేను ఫోన్ చెవులో పెట్టుకున్నా, బండ్లో పోతాను, నా ముందర ఎదురుకు వస్తాను, నేను దాని చెవులో ఈ పక్క మలుకొని పోతాను. అప్పుడు నువ్వు ఎట్లా పిలుస్తావు? ప్రవీణ్ లారీ వస్తాను పిలుస్తావా? ఎట్లా పిలుస్తావు? రే ప్రవీణ లారీ వస్తా, రే ప్రవీణ అంటావా లేదా? అంటావా? ప్రవీణ్ అంటావా? అంటే పరిస్థితి ఏంటి? భయంకరమైన పరిస్థితి, దగ్గరికి వచ్చేస్తుంది, ఆ ప్రమాదం చాలా దగ్గరికి వచ్చేస్తుంది అన్నప్పుడు ఎలా పిలుస్తాం? గట్టిగా కేకలేస్తాం. ఆ సమయం దగ్గర పడిపోయినప్పుడు, ఆ ప్రమాదం దగ్గరికి వచ్చేసినప్పుడు ఏం చేస్తాం? గట్టిగా కేకలేస్తాం. ఆ ప్రమాదం దూరంలో ఉంటే మామూలుగా పిలుస్తాం. ఆ లారీ ఎక్కడో పోతుంది అనుకో, ప్రవీణ్ ఫోన్ మాట్లాడడం కూడా చిన్న జాగ్రత్త కూడా అని చెప్తాం. కానీ దగ్గరికి వచ్చేస్తే గట్టిగా కేకలేసి మరీ చెప్తాం. ఎందుకు? ఆ కేకలు కానీ వినబడకపోతే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది, ప్రమాదంలో పడిపోతానే మనకు తెలుసు కాబట్టి. సో ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా అరణ్యంలో ఏం చేస్తున్నాడు? రే పరలోక రాజ్యం సమీపిస్తుందిరా, స్వర్గం దగ్గరికి వచ్చేస్తుందిరా, ఏం చేస్తున్నారా మీరు అని చెప్పేసి ప్రకటిస్తున్నాడు అంట. అంటే వాళ్ళు అప్పటి వరకు ఎలా ఉన్నారు? ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది? రే పరలోక రాజ్యం ప్రవేశిస్తున్నారని ఎందుకు చెప్పినాడు? రే ప్రవీణ్ లారీ వచ్చేస్తున్నారని ఎందుకు చెప్పినాడు? ఈ లారీని చూడలేదు కాబట్టి. ఎందుకు చెప్పినాడు? మీరందరూ రే ప్రవీణ్ లారీ వచ్చేస్తున్నారు ఎందుకు చెప్పినారు? ఈ ప్రవీణ్ గారు లారీ చూడకుండా ఫోన్ పెట్టుకుని ఈ పక్క మలుకొని పోతున్నాడు కాబట్టి. ఈయన పరలోక రాజ్యం వచ్చేస్తున్నారని ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళు ఊరు పరలోక రాజ్యం గురించి పట్టించుకోవట్లే. ఆ లారీని ఎలాగైతే ఈ ప్రవీణ్ కుమార్ పట్టించుకోలేదో అలాగే అక్కడున్న ప్రజలందరూ ఆ స్వర్గంలోనికి మేము ప్రవేశించాలనే విషయాన్ని పట్టించుకోలేదంట. సో బాప్తిస్మం ఇచ్చే యోహాను మొట్టమొదటిగా చక్కబరిచిన ఆ విషయం మార్గం ఏంటంటే పరలోక రాజ్యాన్ని అందరికీ సిద్ధపరుస్తున్నాడు. మీరందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించాలా, ఆ స్వర్గంలో ప్రవేశించాలా. మనం ఇక్కడే బ్రతుకు కొన్ని సంవత్సరాలే. ఈ బ్రతికిన తర్వాత చనిపోయిన తర్వాత మనకు ఉండే ప్లేసులు రెండే, ఒకటైతే స్వర్గంలోకి పోవాలా, ఒకటైతే నరకంలోకి పోవాలా. కాబట్టి ఆ స్వర్గం నరకం చాలా దగ్గరగా ఉంది. మీరు ఇంకా పరలోకంలోకి వెళ్ళకుండా ఉన్నారేమో ఒకసారి చూసుకోండి. ఆ పరలోక రాజ్యం వచ్చేస్తుంది, స్వర్గం వచ్చే టైము మనం వెళ్ళాల్సిన టైం దగ్గరలో ఉంది. మీరు ఇంకా స్వర్గంలోకి ప్రవేశిస్తున్నారు లేదా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్పేసి అక్కడున్న ప్రజలందరికీ చెప్తున్నాడంట. ఎవరైతే ఆ స్వర్గంలో మేము ప్రవేశించాలనే విషయాన్ని పట్టించుకోలేదో, ఎవరైతే దాని మీద ధ్యాసే లేదో, దాని వైపే చూడట్లేదో వాళ్ళ గురించి వాళ్ళకి మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. దేనికోసము? వాళ్ళు ఆ స్వర్గంలోనికి ప్రవేశించాలా. ఎవరైతే స్వర్గంలోనికి ప్రవేశించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నిర్లక్ష్యంతో పట్టించుకోకుండా ఉన్నారో వాళ్ళకి పరలోక రాజ్యాన్ని సిద్ధపరచాలని చెప్పేసి కేకలు వేసి మరీ చెప్తున్నా అంట. ఊర్లా రండి, మీరు ఇంకా పరలోక రాజ్యంలో ప్రవేశించలేదేమో, దగ్గరకు వచ్చేస్తుంది, టైం దగ్గర పడిపోతుంది, మీరు త్వరగా రండి అని చెప్పేసి జనులందరినీ పిలుస్తున్నాడంట. సో మొట్టమొదటిగా బాప్టిజం ఇచ్చే యోహాను చక్కపరిచిన మార్గం ఏంటి? ఎవరైతే పరలోక రాజ్యంలో
ప్రవేశించాలనే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారో, అనాలోచనగా ఉన్నారో, శ్రద్ధ లేకుండా ఉన్నారో వాళ్ళకి మార్గం సిద్ధం చేస్తున్నాడు. ఏ మార్గము? పరలోక రాజ్యంలో ప్రవేశించండి. వాళ్ళు సిద్ధపల్లా, ఈయన ఆ మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు, మీరు రండి అని చెప్పేసి అందరినీ పిలుస్తున్నాడు. రెండోది, ఏలియా బాప్టిజం ఇచ్చే యోహాను సిద్ధపరిచిన రెండో మార్గం. చదవండి నెక్స్ట్. హల్లెలూయా. ఏం చెప్తున్నారు? రెండోది మారు మనస్సు పొందుడి అని చెప్తున్నాడు. ఆయన సిద్ధపరిచిన రెండో మార్గం ఏంటంటే మారు మనస్సు పొందండి అని చెప్తున్నాడు. మారు మనసు అంటే చేసే పాపాలు లేకుండా మంచి మనసు. ఇంకా నూతనంగా జీవించడం. ఇంకా నాకు మారు మనసు ఇచ్చేసా, నాకు మారు మనసు ఇచ్చేసాను ప్రార్థన చేస్తున్నాను. మారు మనసు అంటే ఏంది? మంచి బుద్ధి, మంచి జ్ఞానము, పశ్చాత్తాపడే మనసు. మారు మనస్సు అంటే ఏమిలే, వేరే మనస్సు. ఏంటి చెప్పండి? మరి నేను చెప్పిన తర్వాతనే చెప్పండి, మీకు తెలియకపోతే. నేను చెప్పినా కదా, మారు మనస్సు అంటే ఏంటి? వేరే మనస్సు. ఇంతకు ముందున్న మనసు కాకుండా వేరే మనస్సు. ఇంతకుముందు నీకు ఏ మైండ్ సెట్ ఉండిందో ఆ మనసు కాకుండా వేరే మనసు, అదే మారు మనసు అంటే. మారు మనసు అంటే పెద్ద పెద్ద డెఫినేషన్ ఏమి లే. నీకు ఏదో ఇంతకుముందు ఉండింది మనసు, ఆ మనసు కదా నాయన, వేరే మనసులోకి రా. ఇక్కడ బాప్టిజం ఇచ్చే యోహాను అక్కడ ప్రజలందరికీ చెప్తున్నమాట ఏంటంటే మీరు మారు మనస్సు పొందండి అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ మనసు ఇంకొకలాగా ఉందంట. వాళ్ళు ఎలా ఉన్నారంటే పరలోకం గురించి పట్టించుకోలే, స్వర్గం మీద ధ్యాస లేదు. స్వర్గం మీద ధ్యాస లేని వాళ్ళు, పరలోకం మీద పట్టించుకునే వాళ్ళు, వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? ఎప్పుడెప్పుడు ఎంజాయ్మెంట్లు చేద్దాం, బాగా మనకు ఆకర్షణ రెడీ తీసుకుందాం, మనకు కావాల్సినట్టు తిందాము, సుఖిద్దాము, తిరగదాం అనే మనసులోనే ఉంటారు. అక్కడున్న ప్రజలందరూ అప్పుడు ఎలాగున్నారంటే తిండిబోతుల్లాగా, త్రాగుబోతుల్లాగా, వ్యభిచారులాగా, అక్రమ సంబంధాలు కలిగినలాగా, పోకిరిలాగా, బూతులు మాట్లాడేలాగా, ఇలా రకరకాల చెడు పనులు కలిగిన మనసుతో ఉన్నారు. ఎవరి మనసు చూసినా చెడుతనంలోనే బ్రతుకుతున్నారు. ఇలా చెడుతనం బ్రతుకుతున్న వాళ్ళందరిని చూసి బాప్టిజం చేయమని చెప్తానంటే మారు మనస్సు పొందండి, వేరే మనసులోకి రండి. ఏదైతే మీరు బ్రతుకుతున్నారో ఆ బ్రతుకుని, ఆ పాపిష్టి బ్రతుకుని విడిచిపెట్టి వేరే మనసులోకి రండి అని చెప్తున్నాడు. ఒకవేళ మీరు చెప్పినట్లే వేరే మనసు వాళ్ళకు, మారు మనసు వాళ్ళకు ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మంచిగా బ్రతుకుంటే, పరిశుద్ధంగా బ్రతికింటే, పాపం లేకుండా బ్రతికింటే యోహానికి ఆ మాట చెప్పాల్సిన అవసరం ఉండేదా? ఒకడు ఎగ్జామ్ పాస్ అయిపోయినాడు, 10th క్లాస్ ఎగ్జామ్. 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయిపోయినాడని నువ్వు మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలని చెప్తామా? ఎందుకు? ఆల్రెడీ పాస్ అయిపోయినాడు కాబట్టి. ఎవరికి చెప్తాము? ఫెయిల్ అయిపోయినాడు చెప్తాం, వారు ఫెయిల్ అయిపోయినా సరే మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్ రాయని చెప్పేసి. ఒకవేళ అక్కడ ఉన్న ప్రజలకి మంచి మనస్సే ఉంటే, అంటే పరిశుద్ధమైన మనస్సు, పవిత్రమైన మనస్సు, ఏ చెడు పనులు చేయని మనస్సు, అలాంటి మనసు ఉంటే ఈ బాప్తిజం ఇచ్చే యోహానికి ఆ మాట చెప్పాల్సిన అవసరం ఉండేదా? కానీ మీరు మారు మనస్సు పొందండి అని చెప్పాడంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి ఆ మనస్సు లేదు. వాళ్ళు ఎప్పుడు ఎంజాయ్మెంట్ల మీదే, సుఖాల మీదే, చెడు పనుల మీదే, అలాంటి పాపిష్టి పనుల మీదే ఆ ధ్యాసే పెట్టుకున్నారు. కాబట్టి వారిని చూసి చెప్తున్నాడు మీరు మారు మనస్సు పొందండి అని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళందరికీ చెప్తున్నాడంట. తాగుబోతులు చెప్తున్నాడు, తాగుబోతుతనం ఆపండ్రా, వ్యభిచారులు చెప్పాలి, వ్యభిచారులతనం ఆపండ్రా, దుర్మార్గులు చెప్తున్నాడంట, బూతులు మాట్లాడుకు చెప్తున్నాడంట, అల్లర్చిల్లగా తిరిగే వారికి చెప్తున్నాడంట, అందరికీ చెప్తున్నాడంట మీరు ఇలాంటి పనులు విడిచిపెట్టి వేరే మనసులోకి రండి. వేరే మనసు అంటే తాగుబోతు వాడు ఎప్పుడైతే తాగుబోతు తనం విడుస్తాడో అప్పుడు వాడికి వేరే మనసు వచ్చినట్లు, ఎప్పుడైతే బూతులు మాట్లాడేవాడు ఆ బూతులు ఆపేస్తాడో అప్పుడు వాడికి వేరే మనసు వచ్చినట్లు. అర్థమైందా? అంటే ఏం చెప్తున్నాడంటే మీరు ఇంతవరకు చేసిన ఆ పాపిష్టి పనులు కలిగిన ఆ మనస్సును విడిచిపెట్టి వేరే మనసులోకి రండి, పశ్చాత్తాపడండి, మీ పాపం విషయమై పశ్చాత్తాపడండి అని చెప్పేసి
రెండో మార్గాన్ని సరళం చేస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరికి ఒక మారు మనసును తెప్పిస్తున్నాడు. వారు చేసిన తప్పులను పాపాలను ఎత్తి చూపించి మీరు ఇలాగ బ్రతుకుతున్నారు, ఇలాగ చేస్తున్నారు, ఇది మీ జీవితాలకు నష్టము, మీ కుటుంబాలకు నష్టము, మీ జీవితాలను చెడు చేస్తుంది, పాడు చేస్తుందని చెప్పేసి వారు అప్పటి వరకు చేసిన ఆ చెడు పనులన్నింటినీ ఎత్తి చూపించి ఇలాంటి జీవితం మీరు జీవించద్దండి, క్రొత్త మనసులోకి రండి, వేరే జీవితంలోకి రండి అని చెప్పేసి ఒక నూతనమైన జీవితాన్ని, నూతనమైన ఒక మనసును ప్రకటిస్తున్నాడు. మూడోది చదవండి, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన ఆరో వచనం. తమ పాపమును ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజం పొందింది. హల్లెలూయా. మూడోది అక్కడ రాయబడిన మాట, అక్కడ వచ్చే ప్రజలందరూ తమ పాపములను ఒప్పుకొని యోర్దాను నదిలో బాప్తిస్మాన్ని పొందుకుంటున్నారంట. అంటే మూడోదిగా ఏలియా చక్కబరిచిన మార్గం ఏంటంటే ప్రజలందరూ బాప్తిస్మం పొందుకునేలాగా మార్గాన్ని చక్కబరిచాడు. ఏం చేశాడు? ప్రజలందరూ బాప్తిస్మం పొందుకునేలాగా మార్గాన్ని చక్కబరిచాడు. ఎలా చక్కబరిచాడు బాప్తిజం పొందుకునేలాగా? అక్కడ రాయబడిన మాట, వారందరూ తమ పాపములను ఒప్పుకొనుచు బాప్టిజం పొందారంట. వీళ్ళు అసలు పాపములు ఒప్పుకున్నారు కదా, వీళ్ళు పాపములు చేస్తున్నారని చెప్పింది ఎవరు? వీళ్ళు ఇక్కడ రాయబడిన మాట, ఆ ప్రజలందరూ, ఆ యూదయ సమరయ దేశంలో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ అతని దగ్గరికి వచ్చి బాప్టిజం పొందేటప్పుడు, అయ్యా నేను ఒకప్పుడు త్రాగుబోతుగా మధ్య తాగుడుకు బానిసయ్యానయ్యా, ఇప్పుడు ఈ తాగుబోతాన్ని వదిలేస్తున్నాను అని చెప్పేసి బాప్టిజం పొందారంట. కొందరు దొంగలు అయితే మేము దొంగతనం చేస్తున్నానయ్యా, ఇప్పుడు నేను ఈ దొంగతనాన్ని వదిలేస్తున్నాను అని చెప్పేసి ఆ దొంగతనాన్ని వదిలేసి బాప్టిజం పొందారంట. కొందరు బూతులు మాట్లాడి నేను బూతులు వదిలేస్తున్నాయని చెప్పేసి బాప్టిజం పొందారంట. అంటే వాళ్ళు చేసిన పాపములన్నిటినీ అక్కడికి వచ్చి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి బాప్టిజం పొందుకుంటున్నారంట. అసలు వీళ్ళు ఈ పాపములు చేసినారు అని చెప్పి వీళ్ళకి చెప్పింది ఎవరు? ఎవరు చెప్పినారా? చెప్పింది ఎవరు? ఇవన్నీ మీరు ఇలా పాపిష్టి బ్రతుకుల్లో బ్రతుకుతున్నారని చెప్పింది ఎవరు? ఎవరు నాయన మహానుభావులరా? ఏలియానే చెప్పినారా? బాప్టిజం యోహానే చెప్పింది. రెండోదే అది కదా, మీరు మారు మనస్సు పొందండి అని చెప్పింది ఎవరికి? ఆ ప్రజలందరికీ చెప్పినాడు, మీరు ఇలాంటి పాపిష్టి బ్రతుకుల్లో ఉన్నారా, ఇలాంటి నీచమైన బ్రతుకుల్లో బ్రతుకుతున్నారని చెప్పేసి ఆ సేవకుడు వాళ్ళందరికీ చెప్పాడు. ఎవరెవరు ఏ పాపంలో బ్రతుకుతున్నారో, ఎవరెవరు ఎలాంటి నీచమైన పనులు చేస్తున్నారో, ఎలాంటి అసహ్యమైన పనులు, చెడు పనులు చేస్తున్నారో ఎత్తి చూపించాడు. ఎప్పుడైతే ఎత్తి చూపించాడో అప్పుడు వాళ్ళకి పాపం తెలిసాయి. అయ్యో మేము ఇలాంటి పాపం చేస్తున్నామా, ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నామని చెప్పి వాళ్ళకి అప్పుడు పాపములు తెలియబడ్డాయి. ఎప్పుడైతే వాళ్ళ పాపం వాళ్ళకి తెలియబడ్డాయో, ఈ పాపంలోనే మేము ఉంటే మేము ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ప్రవేశించలేము, నరకంలోనికి మేము పోతాము. కాబట్టి ఈ పాపంలో మా జీవితంలో ఉండకుండా ఉండాలంటే మేము ఈ పాపములు ఒప్పుకొని బాప్టిజం తీసుకోవాలా, యేసు రక్తంలో కడగబడాలనే ఆ జ్ఞానంలోనికి వనకొచ్చి ఆయన దగ్గరకు వచ్చి బాప్టిజం పొందారంట. ఇప్పుడు బాప్టిజం ఎందుకు పొందాలి చెప్పండి? ఎందుకు పొందాలి బాప్టిజం? మారు మనసు పొందడానికి. అక్కడే ఉంది, చదివినా. ఇప్పుడు బాప్టిజం ఎందుకు తీసుకోవాలా? సరే ఎప్పుడు తీసుకోవాలా? వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు బాప్టిజము? ఎప్పుడు తీసుకున్నారు? తమ పాపములను ఒప్పుకొని, తమ పాపములను తెలుసుకొని, నేను ఇలాగా జీవించాను, నేను పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఇప్పటి వరకు ఇలాగ ఒకప్పుడు నేను జీవించేవాడిని అని వాళ్ళు చేసిన పాపములన్నింటినీ గుర్తు చేసుకున్నారంట. గుర్తు చేసుకొని రెండోది, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ పాపములన్నీ కడగబడాలి. ఆ స్వర్గంలోకి నేను ప్రవేశించాలంటే ఈ పాపములన్నీ కడగబడాలనా అని వాళ్ళకి ఆలోచన వచ్చి వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు. సో బాప్టిజం దేనికోసం తీసుకుంటారు? ఒకటి, నీ పాపములు అన్నీ కడగబడాలి అంటే నువ్వు బాప్టిజం తీసుకోవాలా. రెండోది, నువ్వు స్వర్గంలోనికి ప్రవేశించడానికి అవకాశం నీకు రావాలంటే బాప్టిజం పొందుకోవాలా. ఏలియా ఈ 3 విషయాల్ని చక్కబరిచాడు. ఒకప్పుడు ఈ 3 విషయాలు ఆ ప్రజల్లోనే లేవు. ఎవరు అసలు ఆ పరలోకం గురించి, ఆ స్వర్గం గురించి అసలు పట్టించుకునేది లేదు. వాళ్ళ పనుల్లో వాళ్ళ బిజీల్లో వాళ్ళు ఉన్నారు.
వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కూలి పనులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళ వ్యాపారాలు అన్నీ వాళ్ళ పనులు ఉన్నారు తప్ప ఈ స్వర్గం ఒకటి ఉంది. మనం చనిపోతే స్వర్గం నరకం 2 ఉన్నాయి. అయితే మనం చనిపోతే స్వర్గానికి పోవాలా నరకానికి పోయేవాళ్ళనే దీని గురించే ధ్యాస లేదు. అలాంటి వాళ్ళందరికీ ప్రకటించాడు, రే స్వర్గం ఉంది నరకం ఉంది జాగ్రత్త. మీరు చనిపోతే 2 ప్లేస్లు, ఒకటి స్వర్గం ఒకటి నరకం. ఏ ప్లేస్లో పోతారో మీరు డిసైడ్ చేసుకుని దగ్గరగా ఉంది టైం అని చెప్పాడంట. రెండోది అక్కడ ఉన్న ప్రజలందరూ ఎలాంటి పాపిష్టి పనులు చేస్తున్నారో ఎత్తి చూపించాలంటే ఈ పాస్టర్, ఈ సేవకుడు ఏం చేశాడంటే బాప్టిజం ఇచ్చే యోహాను అక్కడ ఉండే ప్రజలు ఎవరెవరు ఏమేమి పాపములు చేస్తున్నారో ఎత్తి చూపిస్తున్నారంట. ఎప్పుడైతే ఈ పాపములు ఎత్తి చూపించాడో వాళ్ళు ఏం చేశారు, నా తప్పుల గురించే నాకు చెప్తావా, మా వాళ్ళందరూ తెలిసేలా చెప్తావా అని చెప్పేసి ఆ పాస్టర్ మీద లేడిపోండి నిందలు చెప్పేసేది, ఆ పాస్టర్ మీద గొడవలు పోయేది, ఆ పాస్టర్ మీద తిట్టేది, సనుక్కునేది, ఇలా చేసినారా. మారు మనసు పొందమని ప్రకటించాడు. నువ్వు ఏమేమి తప్పు చేస్తున్నావో అని ఎత్తి చూపించాడు. నువ్వు ఇలాంటి తప్పు చేస్తున్నావు, ఇలాంటి పాపం చేస్తున్నప్పుడు ఆ పాస్టర్ ఎత్తి చూపించినప్పుడు ఇలా ఆ పాస్టర్ మీద గొడవలు పోయేదో, ఆ పాస్టర్ మీద కొట్లాడి పోయేదో చేయాల. అమ్మో నా బ్రతుకు ఇలా ఉంది అని చెప్పేసి పశ్చాత్తాపడుతున్నారంట. పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చి బాప్టిజం తీసుకుంటున్నారు అక్కడికి వచ్చి. మరి ఈ 3 విషయాల్ని ఆ మార్గాన్ని సిద్ధపరిచాడు కదా. మన జీవితంలో ఈ 3 కార్యాలు ఉన్నాయా లేదా అనేది ఆలోచించుకోవాలి ఈరోజు. ఎప్పుడో 2025 సంవత్సరాల ముందే బాప్టిజం ఇచ్చే యోహాను ఈ మార్గాన్ని సిద్ధపరిచాడు. తర్వాత యేసు ప్రభు కూడా ఈ మార్గాన్ని సిద్ధపరిచాడు. మరి ఈ మార్గం సిద్ధపరిచిన మార్గంలో మనం ఉన్నామా, లేకపోతే ఆ చెదిరిపోయిన మార్గంలోనే మనం ఉన్నామా? ఫస్ట్ చెప్పినాం కదా, ఎప్పుడు చక్కపరుస్తారు, అన్నీ చల్లా చెదిరైపోయినప్పుడే చక్కపరుస్తారని చెప్పినారు కదా మీరే. మరి ఈ చక్కపరిచిన మార్గంలో మనం ఉన్నామా, లేకపోతే ఆ చల్లా చెదిరి పడిపోయిన మార్గంలోనే మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోవాలా. ఎలా ఆలోచించుకోవాలా? పరలోక రాజ్యం సమీపించినదని అప్పుడు చెప్పారు. ఇప్పుడేం చెప్పాలా? 2వ రాకడ దగ్గరలో ఉంది. ఏంది? ఎప్పుడు అది? ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. అయితే నెక్స్ట్ సెకండ్లో కూడా వచ్చేయచ్చు. వచ్చే సెకండ్, వచ్చే గంట, వచ్చే నిమిషం, లేదంటే ఈ రాత్రే, రేపు పొద్దున్నే, లేకపోతే మన్నాడే, ఎప్పుడు వస్తుందో తెలీదు. కానీ దగ్గరలో ఉంది రాకడ. ఆ రాకడ దగ్గరగా ఉంది కదా, మరి నువ్వు రాకడ సిద్ధపడ్డావా? ఆ పాస్టర్ అది ప్రకటించినాడు అప్పుడు, పరలోక రాజ్యం సమీపించినది, నువ్వు టికెట్ కొనుక్కున్నావా ఆ పరలోక రాజ్యానికి అని ప్రకటించినాడు. ఈరోజు సేవకులందరూ ప్రకటిస్తున్నమాట, రాకడ దగ్గరగా ఉంది. నువ్వు పరలోకంలో ఆ రాకడలో ఎత్తబడ్డానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా, అసలు నీకు టికెట్ ఉందా అని ఈరోజు కూడా నీ ముందు ఒక మార్గాన్ని పెడుతున్నాడు. నువ్వు ఆ మార్గంలో ఉన్నావు, రాకడ గురించిన మార్గంలో ఉన్నావా, లేకపోతే ఇంకా చల్లా చెదిరిపోయిన మార్గంలో ఉన్నావా? ఎప్పుడు వస్తుందో తెలియదు. రాబడి మాట దొంగ వలే వస్తుంది. ఎలా వస్తుంది 2వ రాకడ? ఏ సమయంలో వస్తుంది ఎవ్వడికి తెలియదు. ఏ క్షణంలో వస్తుందో కూడా తెలియదు. మన చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఆ రాకడ ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. కానీ రాకడ వచ్చే లోపల నువ్వు ఆ రాకడ కొరకే సిద్ధపడి ఉన్నావా లేదా నువ్వు ఆలోచించుకో. ఆ రాకడలో నువ్వు వెతకపడకపోతే ఉండే ఇంకొక ఆప్షన్ ఏంటి? రాకల్లో ఎత్తబడితే పరలోక రాజ్యం, ఎత్తబడకపోతే 2వ ఆప్షన్ అదే. ఇంక వేరే ఆప్షన్ లేదు. మరి నీ జీవితము, నీ కుటుంబ సభ్యుల జీవితం రాకడకు సిద్ధపడి ఉందా ఆలోచించుకో. 2వది, మారు మనసు పొందావా నిజంగానే? యేసుక్రీస్తుని నమ్ముకొని ఇన్ని రోజుల నుంచి యేసుక్రీస్తులో ఉన్నావు కదా, దాదాపు 3-4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల ఉన్నావు కదా, నీకు నిజమైన మారు మనసు ఉందా? నిజమైన మారు మనసు ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మీ అందరికి నిజమైన మారు మనసు ఉందా? మారు మనసు అంటే ఏంది? ముందు ఉన్న జీవితం కాకుండా వేరే జీవితము. ఇప్పుడు మీరు అందరూ హల్లెలూయా అని చెప్పినారు కదా, మీరు సీరియల్ చూడని వాళ్ళు ఎంతమంది హల్లెలూయా చెప్పండి? సీరియల్ చూడటం మానేసిన వాళ్ళు, వకాకులు వేయడం మానేసిన వాళ్ళు, బూతులు మాట్లాడడం మానేసిన వాళ్ళు,
గొడవలు పోయే వాటి మానేసిన వాళ్ళు, అల్లరి చిల్లరగా తిరిగేటి మానేసిన వాళ్ళు ఇప్పుడు వస్తా అంటే లేట్ అయిపోయింది, 8 అయిపోయింది. మనం ఎప్పుడు ముందు ఉంటాం కదా, 7:30 వచ్చేసింటారు భక్తులు, మహా గొప్ప భక్తులు. అయ్యో పాప నేను బాగపోతే ఎట్లని చెప్పేసి ఇక్కడికి వస్తే వీళ్ళు సాపులు వేసి కూర్చోవడం ఏ ఊరు లేరాడ. సరేలే మనం అన్న పోయి పెడదాం, వీళ్ళు బొట్టు పెట్టి వెళ్ళకపోతే తప్ప ఎవరు రారని చెప్పేసి ఒక ఇంటికి పోయినా. ఒక ఇంటికి డోర్ కొడతా అంటే ఎవరు పనికి పోనాడు ఇప్పుడు వచ్చినావు అంటాను లోపల నుంచి. సర్లే చూడలేదని చెప్పేసి మళ్ళీ ఆ లోపల గేట్ తీసి ఇంట్లో పోయి తలుపు కొట్టినా. ఉండరా నువ్వు భలే ఎవరు కూడా అంటాడు లోపల నుంచి. సరే ఇట్టగా అని చెప్పి నేను చిన్నగా తలుపు తీస్తే గొర్రెలు కప్పలాగా మలుకుంటారు. కప్పలు సిరిలు వైపు పెట్టుకొని కప్పల్లాగా మలుకుంటారు. ఆ సిరిలు వైపు భార్యాభర్తలు ఇద్దరు కప్పల్లాగా మలుకుంటారు. ఆ సీరియల్ వైపు 5 నిమిషాలు నిలబడకున్నా సరే చూస్తారేమో అని. అయ్యో ఎంత అసలు కన్ను రెప్ప కూడా ఇలా నేను చూస్తాను గమనిస్తాను, కన్ను అట్లా వాల్చడం కూడా వాల్చలా. చెప్తా అంటే భార్య భర్త చెప్తుంది, అది ఎట్లా చేసింది వాడు అట్లా చేసినాడు చెప్తాను. భర్త కాదు ఇటు ఎట్లా చేస్తానని చెప్తాను. భర్త గమనించినాడు పాపం. నేను వచ్చింది భర్త గమనించి అయ్యో బాబు వచ్చినాడు అని చెప్తా అంటే ఈ భార్యకి స్పృహ లేదు, ఆ టీవీలో దొరకపోయింది. ఆ భర్త 3 సార్లు చెప్పినాడు బాబు వచ్చినాడని. ఈ మాత్రం ఆ సీరియల్ అట్లా అసలు నిచ్చనకపోయింది సీరియల్ చూస్తాను. నేనేం చెప్పాలనుకుంటానంటే సీరియల్ మీద అంత శ్రద్ధ ఉంది. అసలు ఎవడు వచ్చినాడు ఇంటికి, ఎవడు వచ్చినాడు కూడా పట్టించుకోకుండా అంత దీర్ఘంగా సీరియల్ చూస్తున్నామే. పక్కన వాళ్ళు చెప్తున్నా కూడా వీళ్ళు వచ్చినారని చెప్పినా కూడా మనం పట్టించుకోకుండా అంత దీర్ఘంగా సీరియల్ చూస్తున్నామే. నిజమైన మారు మనసు వచ్చిందా? చెప్పండి. నేను ఒకరిని కించపరచాలని విమర్శించాలని చెప్పట్లా. మీ మారు మనసు ఎక్కడుంది మీకు ఒకసారి ఆలోచించుకోండి. యేసుక్రీస్తులో ఉంటున్న మీరు మారు మనసు, అసలు మారు మనసు ఎలా ఉండదు తెలిసిన? సీరియల్ చూడకూడదు. నేను అసలు దేవుని బట్టి నేను సీరియల్ ఎట్లా చూస్తా, సినిమాలు ఎట్లా చూస్తాను ఉండాలా. మా అమ్మ సీరియల్ చూస్తాను, డబ్బులు కూడా వెళ్ళాను. మాకు డబ్బులు వేసుకోవాలి చాలా దక్కన. మారు మనసు ఎట్లా అంటే ఇది పాపం వదిలేయాలంటే వదిలేయాలి అంతే. అసలు నాకు అనిపించింది ఏంటంటే నాకు చాలా నన్ను బాగా బాధ పెట్టిన విషయం ఏంటంటే అసలు అంతసేపు ఆ గడి కొడుతున్నా అసలు వాళ్ళు ఎవరు వచ్చినారో చూడకుండా ఎవరు రాను అని లోపల నుంచి తిడుతున్నారే. ఎవరు వచ్చినారో కూడా చూడకుండా అసలు అక్కడికి వచ్చి 5 నిమిషాలు నిలబడకుండా అసలు మన ఇంటికి వచ్చినోడు ఎవరన్నా వచ్చినా లేదని పట్టించుకోకుండా అంత శ్రద్ధగా చూస్తున్నారే. పక్కనోడు పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా అంత శ్రద్ధగా సీరియల్ పెడుతున్నారే. ప్రార్థన అంటే దేవుని విషయంలో మీకెందుకు అంత శ్రద్ధ లేదు? ఎందుకు అంత నిర్లక్ష్యం? ఒక సీరియల్, ఒక పనికి మాలిన సీరియల్, నీ జీవితాన్ని చెడిచే సీరియల్, నీ కుటుంబానికి గొడవలకి కారణమయ్యే సీరియల్ మీద నువ్వు అంత శ్రద్ధ పెట్టి చూస్తున్నావే. ఎవరు లేదు పట్టించుకోకుండా. అసలు ప్రార్థన 7:30 గంటలు ఎవడు రాలే, 8 గంటల వరకు అసలు నీకు ప్రార్థనకి వెళ్ళాలంటే నీకు ఎంత నిర్లక్ష్యం. నీ జీవితాన్ని చెడు చేసే దాని మీద నీకు అన్నంత శ్రద్ధ, నీ జీవితాన్ని బాగు చేసి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని పోయే దాని మీద నీకెందుకు లేదు? ఎందుకు అంత నిర్లక్ష్యంతో ఉన్నావు? ఎందుకు అంత నెగ్లిజెన్స్గా ఉన్నావు? నీకు మారు మనసు ఎక్కడ ఉంది? అందరికీ చెప్తున్నాను, అన్ని విషయాల్లో చెప్తున్నాను. వాళ్ళు ఒకరే సీరియల్ చెప్పినాను కాదు. మీరు ఎలాంటి విషయాల్లో మీ జీవితాలను చెడు చేసే విషయాల్లో, మీ కుటుంబాలకు సమస్యల కారణమైన విషయాల్లో మీరు చాలా శ్రద్ధగా ఉంటారు. ఆ పనికి మాలిన విషయాల్లో మాత్రం చాలా శ్రద్ధ చూపిస్తారు. కానీ దేవుని విషయాలు నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని బాగు చేసేవి, వాటికి మాత్రం చాలా నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం. ప్రార్థన అంటే చాలామందికి నిర్లక్ష్యం, వాక్యం అంటే చాలా నిర్లక్ష్యం, ఆదివారం చర్చ్ అంటే నిర్లక్ష్యం, కుటుంబ ప్రార్థన అంటే నిర్లక్ష్యం చాలామందికి. ఒక గొప్ప విషయం చెప్పానా? మన ఇంటికి ఇక్కడికి ఎంత దూరం ఉంది చెప్పండి? ఎంత దూరం ఉంది? నడుచుకుంటా పోతే ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలే కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చినారు, వీళ్ళ కుటుంబం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? కలక నుంచి ఇంత రాత్రిలో ఆటో వేసుకొని రావాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది?
ఏదో ఊర్లో బయట ఊర్లో ఉండేవాళ్ళు, వాళ్ళు మన సంఘస్థలు కూడా కాదు, కానీ వాళ్ళకు దేవుని మాటలు వినాలా, ఈరోజు కుటుంబ ప్రార్థనలో కలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు త్వరగా ముగించుకోవాలి. వాళ్ళు 7:30కే బయలుదేరారు పాపము, ఇక్కడికి వచ్చి 8 అయింది అనుకో, వాళ్ళు 7:30కే బయలుదేరి. మన భాషలో ఎప్పుడంటే ఒకవేళ మన ఇంట్లో 7:30 బయలుదేరి వాళ్ళు ఖచ్చితంగా 7:35 గంటలు వచ్చేసింటారు, 7:30 గంటలతో వచ్చేసింటారు. అంటే వాళ్ళు ఇక్కడికి ఏ టైంకి వచ్చినట్లు, వాళ్ళు 7:30కు వచ్చినట్లు. మనం పక్కనే ఉన్నాం, మనం 8 గంటలకు రావాలా. అది కూడా ఎట్లా, వచ్చిన సేవకుడు ఒకరికి బొట్టు పెట్టి దండలేసి, రండిమ్మా నేను వచ్చినానమ్మా, నాకేం పని పాటలేదు మా ఇంటికాడ, మీరు రండిమ్మా మీకు కొన్ని మాటలు చెప్పేస్తాను బతిమాలుకుంటే ఓ 4-5 సార్లు పిలిస్తే అప్పుడు రావాలి మన కుటుంబ ప్రార్థనలకి. లేకపోతే మనం రాం. ఎవరైనా వచ్చి పొడిస్తే తప్ప మనకు నొప్పి తెలియదు. ఇట్లన్నీ అయిపోయిన తర్వాత, ఇట్లా ఎంత నిర్లక్ష్యం ఉన్న తర్వాత సాతాను వచ్చి ఏదో ఒకటి మీ కుటుంబాల్లో నష్టం చేస్తే మాత్రం యేసు ప్రభు చేసినాడు మమ్మల్ని పట్టించుకోవాలా, అయిపోయింది అని చెప్పేసి గొగ్గోలు పెట్టేసేది. మా దేవుడు మమ్మల్ని చూడలేము, ఆయన కళ్ళు లేవు, ఆయన చెవులు లేవు, మేమంతా ఏడుస్తున్నాము, మాకు ఇన్ని రోగాలు వచ్చి ఇన్ని కష్టాలు వచ్చి, అసలు యేసు ప్రభు ఉండాడా, మా కష్టాలు ఎందుకు పట్టించుకోని యేసు ప్రభుని తిట్టేసేది. ఇవన్నీ నేను మిమ్మల్ని విమర్శించాలనో అని చెప్పట్లా, మీకున్న నెగ్లిజెన్స్ వల్ల మీరు ఇంత భయంకరమైన తప్పుల్ని, శ్రమల్ని, ఇబ్బందులు తెచ్చుకొని దేవునిపైకి తిట్టేస్తున్నారు అంతే. నా బాధ అంతా ఒకటి, మీకు ఈ లోక విషయాల ఉన్నంత అంత శ్రద్ధ దేవుని విషయంలో ఎందుకు లేదు. మీకు ఒక విషయం చెప్పానా, అసలు నాకు మాటలే రావట్లే, ఈ 2 నొప్పితో అల్లాడిపోతున్నా నేను. అసలు నీళ్ళు మింగడానికి కూడా నాకు అవ్వట్లే. గత 2 రోజులుగా మా ఇంట్లో ఫ్రిడ్జ్ నీళ్ళు ఎక్కువ తాగేసి అంతా నాకు భలే నొప్పులు, అసలు నోరు కూడా తెరవలేకుండా వచ్చేటప్పుడు. కానీ ఈరోజు దేవుని వాక్యం చెప్పాలా, నేను సేవకుడు చెప్పినాడు ఈరోజు నేను చెప్పాలా అని చెప్పేసి అంత నొప్పి వేస్తున్నా సరే, కనీసం మాట నీళ్ళు మింగడానికి కూడా కాకుండా సరే దేవుని మాట చెప్పాలా అనే ఉద్దేశంతో ఆ నొప్పుల్ని వాటన్నిటి పక్కన పెట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా మీతో. ఇంటికి పోతే కనీసం నేను అన్నం కూడా తింటాను లేదు తెలియదు, నీళ్ళు కూడా తాగటం లేదని తెలియదు. ఎందుకోసం మాకేం అవసరం ఉంది, అసలు మాకు రావాల్సిన అవసరం ఉంది. నేను ఏం అడుగుతున్నా మీరేం చెప్తున్నారు? అంత నిర్లక్ష్య భావన ఎందుకు మీకు? మీ జీవితాల్ని బాగు చేసే విషయంలో అంత నిర్లక్ష్యం ఎందుకు? మీ జీవితాన్ని చెడు చేసే వాటిల్లో అంత శ్రద్ధ ఎందుకు? ఒక ఆమె చెప్తుంది, ఒక ఆదివారం చర్చికి రాలా, ఏమ్మా చర్చికి రాలేదు అని అడిగితే నాకు ఛార్జీలు డబ్బులు లేవండి అందుకని చర్చికి రాలేదు అని చెప్పింది. మంచిదే అని చెప్పినా నేను. సరేలే ఛార్జీలు డబ్బులు లేదు అంటే చర్చికి రాలేదు అంటే సరేలే అనుకున్నా. ఆమె ఏం చేస్తుందంటే వస్తా ఒక్కాకేసుకుని నా ముందరే ఒక్కాకేసుకొని నములుతూ ఉంది. నేను ఆమెను అక్కడే అడిగినా, ఏమ్మా నువ్వు మళ్ళీ చర్చికి ఎందుకు రావలేదమ్మా అని మళ్ళీ అడిగినా. అదే చెప్పినా కదండి ఛార్జీలకు డబ్బులు లేదు అందుకని రాలేదు అని చెప్పింది. వెంటనే అన్నా, సరేమ్మా నీకు చర్చికి రావడానికి ఛార్జీకి డబ్బులు లేదు, ఒక్కాకు కొనుక్కోవడానికి నీకు డబ్బులు ఎట్లా వచ్చింది అని చెప్పిన. వెంటనే ఏమైనా తెలిసిన, దానికి ఎవరో ఒకటి దగ్గర నేను ఇప్పించుకుంటా, దానికి ఎట్లా నాకు వచ్చేస్తుంది డబ్బులు అనింది. ఒక్కాకు తీసుకోవడానికి నీకు వచ్చిన డబ్బులు దేవుని సన్నిధి రావడానికి నీకు ఎందుకు రాలా? ఒక్కాకు మీద పెట్టి నువ్వు శ్రద్ధ దేవుని విషయంలో ఎందుకు పెట్టలేదు? నేను అప్పటికే ఆమె చెప్పిన, నీకు ఎప్పుడు మందిరానికి పోవడానికి ఎప్పుడు డబ్బులు లేకుండా నన్ను అడుగు, ఛార్జీలు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు కనుక్కోలేదు నేను ఛార్జీలు డబ్బులు ఇస్తాను చెప్పిన, ఎప్పుడో చెప్పిన 5 సంవత్సరాల ముందే. ఒక్కాకు సంపాదించుకోవడానికి డబ్బులు ఉంది కానీ మందిరానికి రావడానికి డబ్బులు లేవు. అంటే ఇవన్నిటికీ నేను చెప్తున్న కంక్లూజన్ ఏంటంటే, నువ్వు ఎలాంటి మారు మనసులో ఉన్నావు ఒకసారి ఆలోచించు. అందరూ ఏమనుకుంటున్నారు, మేము యేసుక్రీస్తులోకి వచ్చేసినా మాకు మనసు బాగుంది అనుకుంటున్నావు కదా. అసలు నువ్వు పాత వాటిని వదిలేసావు, అది మారు మనసు అంటే. మారు మనసు అంటేనే అది. మారు మనసు అంటే వేరే మనసు, ఇంతకుముందున్న మనసు కాదు, ఇంతకుముందున్న జీవితం కాదు. ఆ జీవితం వదిలేసావా? రాకడ దగ్గరగా ఉంది, ఎప్పుడు లేచిపోతాం ఎవడికి లేచిపోతాం ఎవడికి తెలియదు. అసలు పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు నమ్మకం నీకుందా?
అసలు మారు మనసు లేకపోతే నీకు పరలోక రాజ్యం లేదు, కన్ఫర్మ్ అది. నేను బాప్టిజం కదా నాకు వెళ్ళిపోతాను, అయ్యా ఏం పప్పులేం ఉడకవు. నీకు సరైన మారు మనసు లేకపోతే నీకు పరలోక రాజ్యం లేదు, స్వర్గం లేదు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చర్చకొస్తానా సరే, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎన్ని వాక్యాలు ఉంటున్నా సరే, నీకు మారు మనసు లేకుండా నీకు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశమే లేదు. ఈ విషయం గురించి దేవుడు చాలా మందిని చాలాసార్లు హెచ్చరించినాడు. నీకు మారు మనసు ఉందా? పరలోక రాజ్యం నువ్వు అర్హతలు సంపాదించినావా? రెండోది, మొదటిదేమో రాకడ దగ్గరగా ఉంది, సిద్ధంగా ఉన్నావా? రెండోది, సరైన మారు మనసులో ఉన్నావా? ఆ పాత జీవితంలో ఉన్న పాపిష్టి పనులన్నీ వదిలేసినావా? మూడోది, చాలా ముఖ్యమైనది, నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నా నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు చేసిన పాపములన్నిటి తుడిచిపెట్టారైనా ఒకటి బాప్టిజం ఉండాలా. నువ్వు బాప్టిజంలో అనుభవంలోకి వచ్చావా? బాప్టిజం తీసుకున్నావా? నువ్వు తీసుకున్న బాప్టిజం సరైనదేనా? చాలామంది చిలకరించి బాప్టిజాలు, నీళ్ళు జల్లి బాప్టిజాలు ఇలాంటివి ఇస్తారు. అవి అసలు బాప్టిజాలే కాదు. అవి తీసుకుని కూడా మీరు బాప్టిజం లెక్కలేక రారు. ఆ సంగతి పక్కన పెట్టి అసలు బాప్టిజం అనేది తీసుకున్నావా? నేను తీసుకునేసండి అమ్మయ్యా, నీ బిడ్డలో నువ్వు పరలోకం వెళ్ళిపోదు చాలా, నీ బిడ్డలో నువ్వు స్వర్గంలో హాయిగా ఈ బంగారు వీధులు, ఈ వజ్రాల కిరీటాలు, ఈ సింహాసనం వజ్రంతో కూడిన సింహాసనం, ఏముంది ఈ బంగారు పట్టణం అంటావు కదా. నీ పిల్లలు నరక అగ్నిలో కాలి మండి, అసలు అగ్ని ఆరదు, పురుగు చావదు అక్కడ. ఆ మంటల్లో కాలి బూడిదైపోతూ ఉంటారు, కానీ చచ్చిపోరు, కేకలు పెడుతుంటారు ఆ నరకంలో. నీ పిల్లలు, నీకు మాత్రం బంగారు వీధులు, మీ బిడ్డలు, మీ అమ్మ నాన్నలు, మీ బంధువులు, స్నేహితులు, అసలు నువ్వు వచ్చావు, అసలు బంగారు పట్టణంలోకి నువ్వు వస్తున్నావా? లేకపోతే ఇంకా నరకపు అగ్నిలోనే ఉన్నావా? మార్గం అయితే సిద్ధపడింది, పరలోక రాజ్యం సమీపిస్తుంది, రాకడ సమీపిస్తుందని మార్గాన్ని సిద్ధపరిచారు. రాకడలోకి నువ్వు ఎలా ప్రవేశించాలో సిద్ధపరిచారు. మారు మనసు పొందండి. ఎలాంటి బ్రతుకుల్లో ఉన్నారో ఆ బ్రతుకును విడిపించి వేరే బ్రతుకులోకి రండని చెప్తున్నారు. మీ పాపిష్టి బ్రతుకునంతా సేవకులు ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తున్నారు. ఇలా బ్రతుకుతున్నా, ఇలా బ్రతకూడదు, ఇలా బ్రతకాలా, ఇలా ఉండాలా, ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తున్నారు. బాప్టిజం పొందుకోండి, తీసుకుని వాళ్ళని చెప్పేసి ప్రతిరోజు ప్రకటిస్తున్నారు. నీకు మార్గం అయితే సరళం చేయబడింది. మరి మీ పరిస్థితి ఏంటి? అక్కడ రాయబడి మాట చదవండి. మత్తయి సువార్త 17 ఎన్నో వచనం, 12వ వచనం. నేను చదువుతాను, మీరు వినండి. అయినను ఏలియా ఇదివరకే వచ్చును, వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి. సేవకుడు వచ్చి పరలోక రాజ్యం గురించి చెప్తుంటే, మారు మనసు గురించి చెప్తుంటే, బాప్తిసం గురించి చెప్తుంటే అలా ఊరు అమ్మో ఈయన సేవకుడు వచ్చినాడు, దేవుని తరపు నుంచి వచ్చినాడు, దేవుడు పంపించిన ఒక దూత పరలోక రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు, ఏం పట్టించుకోవాలంట. అసలు ఆయన గురించే పట్టించుకోకుండా ఆ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారంట. యోహాన్ మీద కుట్రలు చేస్తున్నారు, నిందలు మోపినారు, చివరికి రాజు దగ్గర పోయి చంపించేస్తున్నారు. ఈరోజు కూడా అదే జరుగుతుంది. అనేక మంది సేవకులు ప్రతిరోజు ఏదో ఒక రకంగా మీకు వాక్యాన్ని బోధిస్తున్నారు, రాకడ గురించి చెప్తున్నారు. మీ బతుకులు మార్చుకోండి, చెడు పనులు విడిచిపెట్టండి, పాపిష్టి పనులు విడిచిపెట్టండి, పరిశుద్ధంలోకి రావండి అని చెప్పేసి అనేక మంది సేవకులు ప్రకటిస్తున్నారు. మీకు బాప్టిజాన్ని ప్రకటిస్తుంటే చాలామంది వాళ్ళు పట్టించుకోవట్లేదంట ఆ సేవకుల మాటలని. ఆ సేవకుల మాటలు పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారంట. మరలా వాళ్ళు పనులే, మరలా వాళ్ళ జీవితమే, మరలా పాపిష్టి పనులే, మరలా ఆ పాపిష్టి బ్రతుకులే, మరలా ఆ నిర్లక్ష్య భావంలోనే ఉన్నారంట ఈ రోజుకి కూడా. రే కూర్చో,
నువ్వు కొత్త కాబట్టి ఏం మాట్లాడలే. ఊర్లో పిల్లలు ఉంటారు చూడు, లేస్తే చంపలు వాగిపోతాయి, వాళ్ళు చూడు అటు కూర్చుంటారు. నువ్వు కొత్త కాబట్టి నేనేమనట్లే. దేవుని సన్ని ఎంత భయంగా ఉండాలో అంత భయంగా ఉండాలి. పిల్లలు చిన్నప్పటి నుంచే పెరగాల. నువ్వు కొత్త కాబట్టి నేనేమనట్లే, నేర్చుకుంటావని. సేవకులు మీకు ఎన్నో బోధిస్తున్నారు, ప్రతిరోజు బోధిస్తున్నారు. ప్రతిరోజు రాకడ గురించి చెప్తున్నారు, ప్రతిరోజు స్వర్గం గురించి చెప్తున్నారు, ప్రతిరోజు మీరు చేసే తప్పులన్నింటినీ ఎత్తి చూపిస్తున్నారు, ప్రతిరోజు బాప్టిజం గురించి చెప్తున్నారు. మరి నువ్వు సిద్ధపడ్డావా ఈ 3 విషయాల్లో? లేకపోతే ఆ సేవకుడి మీద సనుక్కుంటా గొనుక్కుంటా, నా గురించి చెప్పినాడు, నా తప్పులే చెప్పినాడు, నన్నే అన్నాడు అని చెప్పేసి ఆ సేవకుడి మీద పగలు ప్రతీకారాలు, ఆ కోపాలు పెంచుకుంటా, లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకుంటా, ఇంకా నిర్లక్ష్య భావనలో నుండి ఆ 3 వాటి కొరకు సిద్ధపడకుండా ఉండవా? ఒకసారి ఆలోచించుకో. నీకు ఇవన్నీ ప్రకటించడం వల్ల, ఆ బాప్తిజం ఇచ్చే యోహానుకు అవన్నీ ప్రకటించడం వల్ల, ఆ బాప్తిజం ఇచ్చే యోహానుకి ఏం లాభం లేదు. అతనికి దాని ద్వారా వచ్చే ప్రయోజనం కొంచెం కూడా లేదు. ప్రయోజనం అంతా ఎవరికి? ప్రజలకే. వాళ్ళు పరలోకంలో ప్రవేశిస్తే ఈయనకేం లాభంలే. వాళ్ళు చెడు పనులు మానేసి బాగా మంచి మార్గంలోకి వస్తే ఈయనకేం, సేవడికి ఏం లాభంలే. వాళ్ళు బాప్టిజం తీసుకుంటే ఈయనకేం లాభంలే. అయినా సరే అమ్మో వీళ్ళు నరకంలో పడిపోతే ఎలాగా, వీళ్ళు ఇలాంటి పాపిష్టి జీవితంలో బ్రతుకుతుంటే నిందలు అవమానాలు తెచ్చుకుంటారు, ఈ కుటుంబంలోనికి మచ్చలను తెచ్చుకుంటారు, వీళ్ళ కుటుంబం చెడిపోతుంది, సమస్యలు వస్తాయి, ఈ బాప్టిజం తీసుకోకపోతే నరకంలో పడిపోతారు అనే ఒక భయంతో వీరికి ఏం లాభం లేకపోయినా సరే వీళ్ళందరూ పరలోక రాజ్యంలోకి రావాలా, వీళ్ళ కుటుంబాలు చెడిపోకూడదు, వీళ్ళ కుటుంబాలు నాశనం కాకూడదు, వీళ్ళ కుటుంబాల మీదకి నిందలు మచ్చలు అవమానాలు రాకూడదు, వీళ్ళందరూ పరలోక రాజ్యంలో ఆ బంగారు పట్టణంలో ప్రవేశించాలా అనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేవకులు చేస్తున్న అదే పని. వాళ్ళకి ఏ లాభం లేకపోయినా కేవలం మీకోసం, మీ మంచి కోసం ఆ మార్గం అంతటినీ సరళం చేస్తున్నారు దేవుని ఎదుట. మరి మీరు ఎలా ఉన్నారు? ఆ సరళం చేయబడిన మార్గంలోకి వచ్చారా, లేకపోతే చిందర బందర మార్గంలోనే ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. రాత్రికాల సమయంలో ఆ పరలోక రాజ్యానికి మీరు సిద్ధపడినారా? ధైర్యంగా చెప్పగలరా? రాకడొస్తే నేను ఎత్తపడతాను అని మీకు ధైర్యం ఉందా? చెప్పగల ధైర్యం? మీరు జీవిస్తున్న జీవితాన్ని బట్టి, మీరు చేస్తున్న పనులు బట్టి, మీరు బ్రతుకుతున్న బ్రతుకుని బట్టి మీరు ధైర్యంగా చెప్పగలరా? ఈరోజు రాత్రి నెక్స్ట్ సెకండ్ రాకడొచ్చినా నేను ఎత్తపడతాననే ధైర్యం మీకుందా? అసలు నువ్వు సరైన మారు మనసులోకి వచ్చావా? యేసుక్రీస్తు నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇన్నిసార్లు దేవుని బోధ వింటున్నావు, దేవుని మాటలు వింటున్నావు, సరైన మారు మనసులోకి వచ్చావా? వచ్చానని అనుకుంటున్నావా? బాప్టిజం అనుభవం నీలోకి ఉందా? బాప్టిజం అంటే నీళ్ళ ముంచి ఎత్తేయడం కాదు. బాప్టిజం అంటే నీళ్ళు నేను కూడా మునిగిలేస్తా. చెరువులో ఈతాడు కూడా ఏం చేస్తాడు? తలపైకి ఎట్టి పెట్టుకొని ఈతాడతాడా? ఎన్నిసార్లు మునిగిలేస్తాడు నీళ్ళల్లో? నీళ్ళల్లో మునిగి లేచినంత మాత్రం బాప్టిజం అయిపోదు. తొట్లో ముంచి లేపేసినంత మాత్రం బాప్టిజం అయిపోదు. అక్కడ రాయబడిన మాట, తమ పాపములు ఒప్పుకొనుచు విడిచిపెట్టి బాప్టిజం పొందారు. అది బాప్టిజం అంటే. నీ పాపములు, అయ్యో నా బ్రతుకు నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. పుట్టినప్పటి నుంచి నీకు గుర్తు వచ్చిన, నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకు ఏమేమి నువ్వు చేసిన పాపములు ఏమేమి గుర్తు వచ్చినాయి అన్నీ గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభా, అప్పుడు నేను ఇలా చేశానయ్యా, ఇలా ఆలోచించానయ్యా, ఇలా బ్రతికానయ్యా, ఇలా మాట్లాడానయ్యా, ఎంత నీచంగా బ్రతికానో, ఎంత అక్రమంగా, ఎంత చెడుగా బ్రతికానో అని నువ్వు చేసిన పాపం అన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకోవాలా. ఒప్పుకొని ప్రభా ఇంకా ఎప్పుడు నేను అలాంటి పాపం చేయనయ్యా అని ఒక మంచి మనసుతో అప్పుడు నువ్వు బాప్టిజంలోకి రావాలా. అలా వచ్చి నీ పాపను కడిగేసుకుంటే నీకు పరలోక రాజ్యం. అంతే తప్ప రోజు ఏడా కూర్చొని ప్రార్థన చేస్తున్నావు, వింటున్నావు మాత్రం నువ్వు రాకుండా ఎత్తబడవు. సరైన మారు మనసు లేకుండా, సరైన బాప్టిజం లేకుండా, పరలోక రాకడికి సరిగ్గా సిద్ధపడకుండా
ఇక్కడికి వచ్చి కూర్చొని గంటల గంటల వాక్యం విని కానుక లేచినంత మాత్రాన నువ్వు రాకడలో ఎత్తబడవు, జాగ్రత్త. దేవుడు నీకు తెలియజేస్తున్నప్పుడు జాగ్రత్తగా విని, అమ్మో నాలో ఇంకా లోటుగా ఏది ఉంది, ఇంకా తక్కువగా ఏది ఉంది. ఇంట్లో అమ్మలు కానీ లేదంటే భార్యలు కానీ సంతకు పంపించేటప్పుడు ఏమేమి చెప్పి పంపిస్తారు? ఇంట్లో ఏమైతే లేవో వాటిని చెప్పే పంపిస్తారు. ఉన్నోటికి తీసుకురామని చెప్పరు. నూనె అయిపోయింది నాన్న నూనె తీసుకురా, ఎర్రగడ్డలు అయిపోయినా ఎర్రగడ్డ తీసుకురా అంటే ఆ ఇంట్లో లోటు ఏమైతే ఉన్నాయో అవి చెప్పి పంపిస్తాడు. ఉన్న వాటికి అవసరం లే. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను హెచ్చరించాడు కదా, నీకు ప్రకటించాడు కదా. నీవు ఉంటే సరిపోయి, లేని వాటికి ఏమున్నాయేమో ఒకసారి ఆలోచించుకో. రాకడికి సిద్ధపడి ఉన్నావా కరెక్ట్గా ఒకసారి ఆలోచించుకో. నీకు సరైన మారు మనసు వచ్చిందా ఒకసారి ఆలోచించుకో. బాప్టిజం అనుభవంలోకి వచ్చావా ఒకసారి ఆలోచించుకో. నీ జీవితంలో ఏదైతే లోటు ఉందో, ప్రభా నా జీవితంలో ఇది లోటు ఉందయ్యా, ఈ లోటు నేను సరి చేసుకుంటానయ్యా, నేను ఖచ్చితంగా ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలయ్యా. మన అంతిమ గోల్ ఒకటే, మన చివరి లక్ష్యం ఒకటే, ప్రతి ఒక్కరూ స్వర్గంలోకి ప్రవేశించాలి. నువ్వైనా నేనైనా, నీ బిడ్డలైనా నా బిడ్డలైనా, నీ కుటుంబమైనా నా కుటుంబమైనా, మనందరి యొక్క చివరి ఆశ ఏంటి? చనిపోతే నేను స్వర్గంలోనికే ప్రవేశించాలి. నరకంలోకి ప్రవేశించాలని ఎంతమంది అనుకుంటారు? ఎవరికైనా ఆశ ఉందా నరకంలో పోవాలని? ఎవరైనా కోరుకుంటారా? ఎంత పాపిస్ట్ పనులైనా చేయండి, ప్రపంచంలో వాడే అన్ని పాపాలు చేయడం ఫస్ట్ వాడే ఉన్నాడు కదా. వాడు కూడా చచ్చిపోయిన తర్వాత ఏం కోరుకుంటాడు? నేను పరలోకమే పోవాలనుకో. వాడు చేసాడన్నీ పాపిస్ట్ పనులు అనుకో. పరలోకానికి పోవడానికి స్వర్గానికి ఒక్క అర్హత లేకపోయినా వాడు చచ్చిపోయేటప్పుడు ఏమనుకుంటాడు? నేను పరలోకానికి పోవాలనుకుంటాడు. పరలోకం అంత వాల్యూ కలదే. అది కానీ మిస్ అయితే రెండో ఆప్షన్ మీకు లేదు. రాత్రికాల సమయం నిన్ను పరీక్షించుకో. ఏలియా మార్గాన్ని సిద్ధపరిచాడు యేసు ప్రభు ముందు. ఈరోజు పాస్టర్లు కూడా, సేవకులు కూడా మీ ముందు మీ మార్గాలను సిద్ధపరుస్తున్నాడు. రాకడ గురించి చెప్తున్నారు, మీరు చేసే తప్పుల గురించి, సరైన మారు మనసు గురించి, బాప్టిజం గురించి ప్రకటిస్తున్నారు. ఇంకా మీరు నిర్లక్ష్య భావంలోనే ఉంటే, ఇంకా మీరు అలాంటి భావంలోనే ఉంటే, అక్కడ ఏం రాయబడింది తెలిసిన? చదువు 3 మత్తయి 3:7 చదువు. అతడు పరిచర్యలలోను సదాభియులను అనేకులు బాప్తిజం పొందువచ్చుట చూసి సర్ప సంతానము. చాలు. అక్కడుండే కొందరిని చూసి ఆ సేవకుడు చెప్తున్న మాట సర్ప సంతానమా అంటున్నాడంట. ఏమంటున్నాడు? అక్కడుండే అనేక మంది వస్తుంటే అక్కడుండే కొందరిని చూసి సర్ప సంతానమా అని అంటున్నాడంట. సర్పం ఎవరు? ఆదికాండం 3:1. సర్పం ఎవరు? ఎవరు? ఏమంటున్నాడు బాప్టిజం ఇచ్చేవాడు? సాతాను సంతానం అంటున్నాడు కొందరిని చూసి. వాళ్ళు ఎవరు తెలుసా? పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఎందుకన్నాడు తెలుసా? వాళ్ళని చూసి ఎన్నో సంవత్సరాలుగా ప్రకటిస్తున్నా వాళ్ళు పట్టించుకోలేదంట. ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నా అసలు కేరే చేయలేదంట. నిర్లక్ష్యంగా ఉన్నారంట. వాళ్ళందరిని చూసి అంటున్నారంట, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని కాపాడగలవాడు ఎవడు? హెచ్చరిస్తున్నాడు. సైతాన్ బిడ్డలారా, ఇన్ని రోజులుగా మేము ప్రకటిస్తున్నా మీరు అసలు పట్టించుకోవట్లేదే. రాబోయే ఉగ్రత రాబోతుంది, భయంకరమైన ఉగ్రత కుమ్మరించే దినం రాబోతుంది. అప్పుడు మిమ్మల్ని కాపాడేవాడు ఎవడు అని హెచ్చరిస్తున్నాడు అంట. కొందరికేమో బాప్టిజం ఇచ్చాడు, పరలోక రాజ్యానికి సిద్ధపరిచాడు. కొందరినేమో కఠినంగా హెచ్చరించాడు, జాగ్రత్త, మీ మీద ఉగ్రతే వచ్చేస్తుంది,
మిమ్మల్ని కాపాడవాడు ఎవ్వడు ఉండడు అని చెప్తున్నాడంట. కొందరేమో స్వర్గంలోనికి ప్రవేశించేలాగా మార్గం సిద్ధపడుతుంది, కొందరికేమో ఉగ్రత కుమ్మరించే టైం రాబోతుంది. మరి నువ్వు ఎక్కడున్నావు? ఆ సేవకుడు చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఆ విశ్వాసులందరూ విని ఎవరైతే తమ పాపం ఒప్పుకొని ఆ రాకడ కోసం కనిపెట్టి బాప్టిజం పొందుకున్నారో ఆ లిస్టులో చేర్చబడ్డారు. బాప్టిజం లిస్టులో ఎవరైతే ఆ నిర్లక్ష్య భావనతోనే, ఆ నెగ్లిజెన్స్తోనే, ఇంకా ఇప్పుడు కాదులే, ఇంకా ఎప్పుడోలే అని ఆ భావంతో ఉన్నారో వాళ్ళ మీదకి ఉగ్రత రాబోతుందంట. భయంకరమైన ఆ ఉగ్రత దినమందు ఎవడు కాపాడలేనంట. ఎవడు అంటే యేసుప్రభు కాపాడతాడా? పక్కానా? ఆ ఉగ్రత కుమ్మరించేది యేసుప్రభు. ఉగ్రత కుమ్మరించేదే యేసుప్రభు. కుమ్మరించేది ఎందుకు కాపాడతాడు? భయంకరమైన ఉగ్రత రాబోతుంది అన్నాడు కదా, అసలు ఆ ఉగ్రత కుమ్మరించేదే యేసుప్రభు. ఆ సంతానం మీద, ఆ సైతాన్ బిడ్డ మీద, ఆ నిర్లక్ష్య ధోరణితో ఎవరైతే బ్రతుకుతున్నారో వారి మీద ఉగ్రత కుమ్మరించేదే యేసుప్రభు. యేసుప్రభే కాపాడకపోతే ఇంక ఊరు వాళ్ళు అవుతుంది. యేసుప్రభే కాపాడ్డారు రోజు. అందుకే ప్రకటనలో రాయబడి ఉంటుంది, ఇప్పుడైతే ఈ కాలంలో అయితే ఆయన ప్రేమామయుడిగా ఉన్నాడు, కానీ రాకడ తర్వాత రాకడలో ఆయన ఎట్లా వస్తాడంట? గుర్రం మీద కత్తి పట్టుకొని వస్తాడంట, అగ్ని కత్తి పట్టుకొని గుర్రం మీద వస్తాడంట. ఇప్పుడు ప్రేమమయుడే, శాంతి మరి నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు. ఈ భూలోకంలో ఉన్నంత వరకు ఆయన కంటే మించిన ప్రేమ ఎవ్వరికి ఉండదు. కానీ రెండో రాకల్లో మాత్రం అంతా తారుమారు. ఆయన ఉగ్రత ముందు ఎవడు నిలవడు. సో ఈరోజు రాత్రి కాలసిన దేవుడు సిద్ధపరుస్తున్న మార్గంలో నువ్వు ఎక్కడున్నావో నిన్ను పరీక్షించుకో. పరలోకాన్ని సిద్ధపడ్డావా, లేకపోతే ఆ ఉగ్రత కోసం ఎదురు చూస్తున్నావా? నువ్వు పరీక్షించుకుంటే ఈ రాత్రి కాల సమయందే నీ లోటులు ఏమున్నాయో, లోపాలు ఏమన్నా సరి చేసుకొని సరైన మారు మనసు పొంది బాప్టిజంలోకి వచ్చి రాకడ కోసం ఎదురు చూస్తే దేవుడు నిన్ను ఆ సిద్ధపరిచిన మార్గం ద్వారా తన సింహాసనం ఎదుట తన పక్కన కూర్చోబెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల గొప్ప దేవ, జీవముల తండ్రి, యేసయ్య నీ బలమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ రాత్రి కాలమైన ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఏలియా నాకంటే ముందు వచ్చి నా మార్గాన్ని సిద్ధపరుస్తాడు అని చెప్పిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఏలియా ప్రభా మీకంటే ముందు వచ్చి ప్రభా మీ ముందర మార్గాన్ని సిద్ధపరచాడయ్యా. పరలోక రాజ్యం గురించి ప్రకటించాడు, మారు మనస్సు గురించి ప్రకటించాడు, బాప్టిజం గురించి ప్రకటించాడు ప్రభా. అయితే అనేక మంది ప్రభా ఆ ప్రకటింపబడిన ఆ మాటలు విని ప్రభా అనేక మందినైనా తమ చేస్తున్న పాపిష్టి పనులు గుర్తు చేసుకొని ప్రభా ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టినైనా సరైన మారు మనసు చేత ప్రభా బాప్టిజం పొందినైనా ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించట్టు మేము చూస్తున్నాం. అయితే కొంతమంది ప్రభా ఆయన ప్రకటించిన ఆ మాటలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో ఉండి ప్రభా భయంకరమైన ఉగ్రతలో వాళ్ళు పడిపోయినట్లు మేము చూస్తున్నాం తండ్రి. ఈరోజు కూడా ప్రభా ఎంతోమంది సేవకులైనా ఎన్నో విధాలుగా ఎంతో కష్టపడి ప్రభా అనేక మందికి ప్రభా మీ రెండవ రాకడికి ప్రకటిస్తున్నారు తండ్రి. మీ రెండవ రాకడి గురించి ప్రభా, మారు మనస్సు గురించి, పశ్చాత్తాపం గురించి, బాప్టిజం గురించి నాయన రాకడలు ఎత్తబడడానికి గురించి ప్రకటిస్తున్నారు తండ్రి. అది ఎంతమంది వాటిని పట్టించుకుంటున్నారు, ఎంతమంది నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారనే విషయాన్ని మీరు చూస్తున్నారు తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభా ఇక్కడ కూర్చున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాయినా, ఎవరు ఇంకానైనా సరైన మారు మనసులోకి రాలేదో, సరైన పశ్చాత్తాపంలోనికి రాలేదో, మీ రెండో రాకడికి సరిగ్గా సిద్ధపడలేదో, బాప్టిజం అనుభవంలోనికి ఇంకా రాలేదో, వారి మరొకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా వారు ఈ రాత్రికాల సమయంలో మీరు హెచ్చరించిన తర్వాత అయినా ప్రభా, మీరు బోధించిన తర్వాత అయినా ప్రభా
రాకడికి సరిగా సిద్ధపడటకు, సరైన మారు మనసులోనికి వచ్చుటకు, బాప్టిజంలోనికి వచ్చుటకు మీరు కృప చూపించండి అయ్యా. ఎవరైతే సరైన మారు మనసులో ఉన్నారో, రక్షణలో ఉన్నారో, బాప్టిజంలో ఉన్నారో, వారు మరలా వెనక్కి పడిపోకుండా, మరలా పాపిష్టి కార్యముల కోసం ప్రభా లోకంలోనికి పడిపోకుండా, లోకం వైపుకి వెళ్ళకుండా నైనా వారిని స్థిరపరచండి తండ్రి. మీ మార్గంలోనైనా చల్లా చెదిరి మార్గంలోకి వెళ్ళిపోతే జీవితాలు చెడిపోతాయి, కుటుంబాలు చెడిపోతాయి నైనా. లేనిపోని సమస్యలు, ఇబ్బందులు, కష్టాలనైనా కుటుంబంలోనికి ప్రవేశిస్తాయి తండ్రి. అనేక శ్రమలు, అనేక నిందలు, అనేక అవమానాలు, సిగ్గుపడే పరిస్థితులనైనా వారి జీవితాలకి, వారి కుటుంబంలోనికి ప్రవేశిస్తాయి ప్రభా. అలా ఎవ్వరూనైనా అవమానాలు పాలు కాకుండా తండ్రి నీ ఉపదేశంలో నిలిచినైనా సరైన మార్గంలో నివసించి ప్రభా, సేవకులు చెప్పే ప్రతి హెచ్చరిక మాటను పట్టించుకొని ప్రభా వారి జీవితాలను సరి చేసుకుంటున్నాయినా ఆ రెండో రాత్రి సిద్ధపడి ప్రభా పరలోక రాజ్యంలో ప్రవేశించడం కృప చూపించండి తండ్రి. ఇంకా ఎవరైతే మారు మనసు పొందకుండా, బాప్టిజం పొందకుండా ఉన్నారో ప్రభా, వారు కూడా ప్రభా మారు మనసు పొంది బాప్టిజం అనుభవంలోకి వచ్చేటకు సహాయం దయచేయండి ప్రభా. ఎందుకంటే నీ రాకడ ఎప్పుడు ఎవరికి తెలియదయ్యా. ఏ క్షణంలో వస్తుందో, ఎలాంటి సమయంలో వస్తుందో, దొంగవలే వస్తుంది, ఎవరు ఊహించిన సమయంలో వస్తుంది. కాబట్టి నాయన ఆ రాకడ వచ్చే లోపల ప్రభా మేము మా కుటుంబాలు అందరూ సిద్ధంగా ఉండాలి ప్రభా. ఏ క్షణంలో రాకడ వచ్చినా ప్రభా మేమందరం ఎత్తబడాలి ప్రభా. ఏ ఒక్కరూ విడిచిపెట్టబడకుండా నాయన అందరం తండ్రి ఆ రాకడలు ఎత్తబడినట్లు తండ్రి మమ్మల్ని, మా కుటుంబాన్ని సిద్ధపరచమని బ్రతుకులాడుకోవచ్చు. కృప చూపిస్తారు నమ్మతో ఎదురుస్తూ. ఇదిగో నేను ఆ రోజు ఏలియా గారు యోహాను ఇచ్చే బాప్తిస్మం ఇచ్చుగా యోహాను గారు ఈరోజు సేవకులందరూ సిద్ధపరుస్తున్న ఆ మార్గంలో మేము నిలిచి తండ్రి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడం కృప చూపించమని బ్రతుకులాడుకోవచ్చు. తండ్రి మా దేవుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన పనులు దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా ఏలియా, బాప్తిస్మం ఇచ్చే యోహాను, సేవకులు సిద్ధపరిచిన ఆ మార్గంలో నేను కూడా ప్రవేశించి ఆ పరలోక రాజ్యంలో నేను నా కుటుంబం ప్రవేశిస్తామని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైన నడిపించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.